Hello all and welcome to Thai View, and here is the non-spoiler review of the film పెద్ది. పెద్ది ఎలా అనిపించింది అని లాస్ట్లో చెప్తా. బట్ ఫస్ట్ అయితే ఈ మూవీని షోల్డర్ మీద ఆ గద మోసినట్టు మోసింది మాత్రం ఒక్కరే, రామ్ చరణ్. ఎక్కడో మాట్లాడుతూ చరణ్ ఒక మాట అన్నారు, ఈ మూవీ చూశాక జనం మా ఎఫర్ట్ గుర్తిస్తే చాలు అని. యాక్చువల్లీ మూవీ బయటకు వచ్చాక నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మా చరణ్ ఎఫర్ట్స్ అండ్ తన పర్ఫార్మెన్సే. ఈ మూవీలో చాలామంది చాలా వంకలు చెప్పొచ్చేమో, బట్ ఎవ్వరూ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్ వర్క్ని వేలెత్తి చూపించరు. ఇదైతే పక్క. ఇప్పుడు మీరు అడగచ్చు, చరణ్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఇంతకీ పెద్ది ఎలా అనిపించింది అని అడగచ్చు. బుచ్చి మళ్ళీ డెలివర్ చేశారని అడగచ్చు. నాకు పెద్దిలో అనిపించిన బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నావెల్టీ అండి. కొత్తదనం అనేది లేదు. ప్రతి రైటింగ్ చాయిస్ ఈ క్యారెక్టర్స్కి బ్యాక్ డ్రాప్ అయితే ఇలాంటి గెటప్స్ ఉంటే ఇలాంటి ఎమోషన్స్ వర్కౌట్ చేసేయచ్చు, ఇలాంటి సీన్స్ రాస్తే ఇలాంటి సెంటిమెంట్ వర్కౌట్ చేసేయచ్చు, ఇలాంటి స్టైలింగే ఉండాలి, ఇలాంటి డైలాగులే ఉండాలి అని ఏదో లెక్కలు వేసుకొని కొంచెం ఆడియన్స్ మైండ్లో ఇంకా చాలా ఫ్రెష్గానే వేరే మూవీస్ ఇన్స్పిరేషన్ తీసుకొని రాసినట్టు ఉంటాయి తప్ప ఒక ఆర్గానిక్ స్టోరీ బిల్డింగ్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ కనిపించలేదు. సో సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానీ హీరో దాటుకొని వచ్చే స్ట్రగుల్స్ కానీ ఒక ఎర్నెస్ట్ ఫీల్ తీసుకురాలేదు. ఆర్ ఐ కెన్ సే ఫిల్మ్ మేకర్స్ అనుకున్న లెవెల్లో ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ డీసెంటే ఉంటుంది, మంచి ఇంట్రో సీన్ ఉంటుంది, రై రై రారా సాంగ్ బాగుంటుంది, చిక్కిరి సాంగ్ తెలిసిందే కదా పెద్ద హిట్, క్రికెట్ పోర్షన్స్ బాగున్నాయి అండ్ డ్రామా మంచిగా బిల్డ్ చేస్తారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ ఒక హైలో వెళ్తుంది, ఇంటర్వెల్ పోర్షన్ చాలా బాగుంటుంది. అన్నీ బాగానే ఉంటున్నాయి అంటున్నావు కదా అని మీరే అనొచ్చు. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లోలో స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కమర్షియల్ రూట్లో వెళ్ళింది అనిపించిన ఆ గ్రౌండెడ్ నేచర్ సెకండ్ హాఫ్లో తీసుకొని వస్తారు. ఇక్కడ నుంచి మూవీ రియలిస్టిక్గా ఉంటుంది అని కుస్తీ స్టార్ట్ అవ్వగానే అర్థమైపోద్ది. ఫస్ట్ కుస్తీ ఫైట్ ఏదైతే ఉంటుందో మంచి ఐడియాస్తో తీసారండి. ఆ ఫైట్ అయితే నచ్చింది నాకు. చరణ్ బాడీ చాలా బాగుంది, ఒక డివైన్ ఫీలింగ్ అనిపిస్తుంది. కుస్తీ సీన్ అయిపోయింది, ఐటమ్ సాంగ్ కూడా బాగానే ఉంది. బట్ ఈజ్ ఇట్ నెససరీ? సడన్గా ర్యాండమ్గా ఎందుకు వచ్చింది ఈ సాంగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 hour ఏమైద్దో మనకు అర్థం అయిపోద్ది. అప్పుడు జరిగే సీక్వెన్సెస్ ఎలా అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్గా రాసుకోవాలి. అది మిస్ అయింది. అగైన్ కొన్ని ఐడియాస్ పేపర్ మీద చాలా బాగుంటాయి, ఆ ట్రాన్సిషన్స్ అవి. బట్ ఆ ఐడియా స్క్రీన్ మీద సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు. చాలా ఇన్స్టెన్సెస్లో మూవీ బడ్జెట్ 350 crores అని చెప్పారు. ఈ మూవీ అనే కాదు, ఏ మూవీకైనా ఐఎమ్ అర్జింగ్ మార్కెట్ చేసుకోవడానికి ఆ నెంబర్ బాగుంటుంది. బట్ ప్లీజ్ మేకింగ్ బడ్జెట్ మాత్రమే రివీల్ చేయండి. బికాజ్ చెప్పిన బడ్జెట్ లెవెల్ క్వాలిటీయే స్క్రీన్ మీద చూడాలి అనుకుంటాం. విజువల్స్ బాగుంటాయి, రత్నవేలు తీసుకొని వస్తారు ఆ స్టైల్ని. కాకపోతే సగం మూవీ సెట్స్లోనే తీస్తారు. ఎగ్జాంపుల్, జగపతి బాబు క్యారెక్టర్ షాప్ ముందు ఒక స్టోన్ ఉంటుంది, దాని మీద పడే లైట్ రిఫ్లెక్షన్కి అర్థమైపోద్ది ఇది సెట్, ఇది రియల్ కాదు అని చెప్పి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది రియల్ ప్లేసెస్లో తీయచ్చు కదా, జస్ట్ లైక్ చిక్రీ సాంగ్ అండ్ రైరే రర్రా సాంగ్ ఎందుకు సెట్లో తీశారు అనిపించింది. ఆ రైల్వే కింద ఉండే ఊరు అన్నప్పుడు ఊరు ఏది అనేది ర్యాండమ్గా గ్రీన్ మ్యాట్ షార్ట్స్లో చూపిస్తారు. అలా చాలా ఇంపార్టెంట్ సీన్స్లో కూడా గ్రీన్ మ్యాట్ వాడటం వల్ల ఎక్స్పీరియన్స్ అయితే రూయిన్ అయిందండి. 350 crores బడ్జెట్ అయినప్పుడు ఫినెస్ ఉండాలి. అందుకే మేకింగ్ బడ్జెట్ మాత్రమే రివీల్ చేయాలి అని మేకర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది మాకు కూడా అర్థం అవుద్ది కదా. గ్రీన్ మ్యాట్ తీయొద్దు, సెట్స్ వేయొద్దు అని మేము అనట్లేదు. అవి చేసినప్పుడు కంప్లీట్ ప్రోడక్ట్ లాగా డెలివర్ చేయడం ఇంపార్టెంట్. అది ఎవిడెంట్గా తెలిసిపోయేలాగా చేసేది అంటున్నాం అంతే. అండ్ మూవీలో బ్యూటిఫుల్ ఎనాలజీస్ ఉన్నాయండి, కానీ అవి రిజిస్టర్ అవ్వకముందే కట్ చేస్తారు నవీన్ నులి. ఎగ్జాంపుల్, మూవీ కోర్ థీమ్ని పెద్ద క్యారెక్టర్ చెప్తాడు, లేట్గా వస్తే ఏం కాదు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు అని. ఆ క్యారెక్టర్ ఫిలాసఫీ రిజిస్టర్ అయ్యేలోపే సాంగ్ కట్ చేసేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మ ట్రాక్. ఈ ట్రాక్లో చాలా చేంజెస్ లేట్గా చేశారేమో. డైలాగ్లో చెప్పేది ఒకటి, కెమెరా చూపించేది ఒకటి. ఈ లవ్ ట్రాక్ అనేది ఒక ఫైట్కి లీడ్ చేయడానికి రాశారు తప్ప ఇట్ డిడెంట్ యాడ్ ఎనీథింగ్ టు ద స్టోరీ. వీళ్ళ మధ్య స్టోరీ అయితే అన్ఫినిష్డ్గానే అనిపించింది. అందుకే క్లైమాక్స్లో వాళ్ళ మధ్య ఎమోషన్ కనపడలేదు. అండ్ ఒక్క ఇష్యూ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, దానికి మూవీలో రీజన్ ఇచ్చారు. వాడు అన్ఎడ్యుకేటెడ్, ఎక్కడో కొండల్లోంచి వచ్చినోడు, తనకి అంతే తెలుసు అని చెప్తారు. బట్ ఒక డబుల్ మీనింగ్ జోక్ ఉంటుంది, అది నచ్చలేదు. అగైన్ ఊర్లో ఉండేవాళ్ళు అలానే ఉంటారు అని జస్టిఫై చేస్తారు ఏమో, బట్ అవి మనం చూసినప్పుడు ఎలా అయితే బ్యాడ్ ఫీల్ అవుతామో ఇందులో చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. అగైన్ తర్వాత స్లాపింగ్ సీన్ ఉంటుంది, సాడ్ మ్యూజిక్, ఇట్లా చాలానే చేస్తారు. బట్ ఆ ప్రాబ్లమాటిక్ థింగ్ని పెట్టిన దాన్ని సరిగ్గా ఎండ్ చేసి క్లోజర్ ఇవ్వడం అనేది కుదరలేదు. ఇప్పుడు మూవీ కోర్ ఐడియాలజీకి వచ్చేద్దాం. అదే బుచ్చి ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తూ వస్తుంది రాడికల్ ఐడియా. ఈ ఐడియాని సపోర్ట్ చేసేలాగా లాజిక్ బిల్డ్ చేస్తారు. ఇందాక చెప్పిన ఫస్ట్ రై రై రారా సాంగ్లో హీరో ఐడియాలజీ చెప్తారు, కానీ ఒకటే ఇష్యూ, అది సర్ప్రైజ్ ఎలిమెంట్లా అనుకున్నారు. మోస్ట్ అవైటెడ్ హాస్పిటల్ సీన్లో చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ అగైన్ సెకండ్ హాఫ్లో చాలా పోర్షన్స్ చరణ్ డిడ్ ద హెవీ లిఫ్టింగ్.
రైటింగ్ అనేది అసలు హెల్పే అవ్వలేదు. రన్నింగ్ అనే స్పోర్ట్ ట్రైలర్‌లోనే పెట్టేశారు. ఇప్పుడు ఈ స్పోర్ట్ విన్ అవుతాడని అందరికీ తెలుసు. ఎలా విన్ అవుతాడు? ఆ జర్నీ ఇంకా పర్సనల్‌గా ఫీల్ అయ్యేలా రాయాలి. బట్ విజువల్స్‌తో ట్రై చేశారు. స్టిల్ అది ఈజీగానే ఎండ్ చేసేస్తారు. తర్వాత స్పీచ్ బావుంటది. బ్రిటిష్ ఎనాలజీ బావుంటది. ఫ్యూ పీపుల్ క్లాప్డ్ ఫర్ ద డైలాగ్. కానీ ఈ మూమెంట్స్ అన్నీ అక్కడక్కడ మాత్రమే వస్తాయి. యెస్, చరణ్ షైన్ అయ్యారు. జగపతి బాబు అండ్ శివన్న షైన్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ డిడ్ హిస్ జాబ్. రత్నవేలు ట్రైడ్ హిస్ బెస్ట్. బుచ్చిబాబు గారు ఐడియా ఒకటే సరిపోద్దా అనుకున్నారు. సుక్కు స్టూడెంట్ అని చాలా ప్లేసెస్‌లో మనకు కనబడుతది. బట్ ఇంకా స్టూడెంటే తీసిన ఫీల్స్ వస్తాయి. ఫినెస్ సంగతి పక్కన పెడితే చాలా ప్లేసెస్‌లో బుచ్చి వేవర్ అయ్యారండి. రిలీజం తీసుకొని వచ్చినప్పుడు చాయిసెస్ కూడా అంతే బావుండాలి. డబ్బింగ్ మిస్ మ్యాచ్ ఉంటది. ఏ ఫైట్‌కి ఏ బీజీఎం ఎయ్యాలో క్లారిటీ ఉండదు. సెట్స్‌లో తీసినా అది ఆడియన్స్ రియల్‌గా ఫీల్ అయ్యేలా చేసుండాలి. అండ్ మెయిన్ చరణ్ పెట్టిన కష్టంకి ఆ లెవెల్ స్క్రిప్ట్‌లో ట్రాన్స్‌లేట్ అవ్వాలి. ఇంకా డీటెయిల్డ్‌గా మూవీ గురించి మాట్లాడాలని ఉంది. బట్ అగైన్ టూ ఎర్లీ టు టాక్. ఒకటైతే చెప్పగలను, మూవీకి వెళ్ళండి. ఒక పాసబుల్ డీసెంట్ అని ఫీలింగ్ వస్తది. బికాస్ ఆఫ్ చరణ్ అండ్ ద కోర్ ఐడియా. ఒక ఆనెస్టీ ఉంటది సినిమాలో. మంచి మ్యూజిక్ ఉంటది. కుస్తీ సీన్స్ అండ్ మ్యాచెస్ ఇవి బావుంటాయి. జస్ట్ స్టే అవే ఫ్రమ్ స్పాయిలర్స్. కొంచెం రైట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్తే ఇందాకన్నట్టే ఒక పాసబుల్ అనే ఫీలింగ్‌తో బయటకొస్తారు. లేదు నేను ఆల్రెడీ మూవీ చూసా అంటే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రేటింగ్ కాదు గానీ, మీ రేటింగ్ ఎంత ఇస్తారు 'పెద్ది'కి? నాకు నచ్చినట్టయితే మీకు గూడా బెస్ట్ చరణ్ పెర్ఫార్మెన్స్ అని అనిపించిందా? అది కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మా 'సుక్కు చరణ్' మూవీ ఉంది. అప్పుడు మళ్ళీ మాట్లాడేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.